నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ప్రధానితో అరగంట పాటు సీఎం చంద్రబాబు భేటీ. రాష్ట్రానికి ఆర్థిక సాయం, ఇతర అంశాలపై చర్చ. రాష్ట్ర వ్యాప్తంగా 80 గ్రామాల్లో డయేరియా బాధితులు. పైపులైన్ల మరమ్మతులు లేక కలుషిత నీటితో పెరిగిన కేసులు. దస్త్రాలు తగలబెట్టడాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం. పూర్తి స్థాయిలో విచారణ జరపాలని అధికారులకు ఆదేశం. మోదీతో భారత టీ20 క్రికెట్ జట్టు సమావేశం. విశ్వ విజేతగా నిలిచిన రోహిత్ సేనకు అభినందనలు. అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకోవట్లేదన్న బైడెన్. వైద్యుల గారని తనపై ఎలాంటి ఒత్తిడి లేదని స్పష్టీకరణ. ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ నెల చివరి వారంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న వేళ రాష్ట్ర అవసరాలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ను కలిసిన సీఎం, హోంమంత్రి, ఆర్థిక మంత్రి సహా పలువురు అమాత్యులతో సమావేశం కానున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి సాయం కోరడమే అజెండాగా ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం సహా రాష్ట్ర పునర్నిర్మాణానికి అవసరమైన సహకారంపై చర్చించారు. గత ప్రభుత్వ విధ్వంసంతో రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రధానమంత్రికి నివేదించారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి ఆర్థిక సాయం కోరడంతో పాటు మౌలిక వసతుల కల్పన, అమరావతి నిర్మాణం, పోలవరం పూర్తి చేయడానికి తోడ్పాటు అందించాలని కోరారు. అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్వే నిర్మాణంతో పాటు కీలక రహదారుల మరమ్మతులు, పట్టణ గ్రామీణ పేదల ఇళ్లు, జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికి తాగునీటి సరఫరా వంటి ముఖ్యమైన అంశాలపై విజ్ఞప్తులు చేశారు. ప్రధానితో సమావేశానికి ముందు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్తో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. చంద్రబాబు సహా కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, రాష్ట్ర ఎంపీలు సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులకు పీయూష్ గోయల్ అల్పాహార విందు ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి అవసరమైన సహకారంపై పీయూష్తో చర్చించారు. కాసేపట్లో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో పాటు చంద్రబాబు సమావేశం కానున్నారు. ఆ తర్వాత గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ కానున్నారు. శుక్రవారం ఉదయం నీతి ఆయోగ్ సీఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, రామ్దాస్ అథవాలేను కలుస్తారు. ఆ తర్వాత పలువురు పారిశ్రామికవేత్తలు, జపాన్ రాయబారితోనూ సమావేశం కానున్నారు. జగన్ సర్కారులో అమిగోస్ సంస్థ అక్రమాలు, మోసాలతో ఆర్థికంగా నష్టపోయిన బాధితులంతా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. క్వారీ యజమానుల నుంచి రాయల్టీ వసూలు చేసేందుకు జగన్ ప్రభుత్వంలో ఏర్పాటైన ఈ సంస్థ మైనింగ్లో పెద్ద ఎత్తున అక్రమాలకు తెరలేపింది. అనంతపురం జిల్లాలోని ఆత్మకూరులో రవీంద్రరెడ్డి అనే రైతుకు చెందిన భూమిలో హెక్టార్లలో తవ్వకాలకు అనుమతి తీసుకుని వేల టిప్పర్ల గ్రావెల్ను దోచేసింది. 90 లక్షల రూపాయలు చెల్లించాల్సిన అమిగోస్ సంస్థ ప్రతినిధులు కేవలం 3 లక్షలు చెల్లించి తమను బెదిరించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత రైతు రవీంద్రరెడ్డి దంపతులతో ఈటీవీ ముఖాముఖి. ప్రభుత్వంలో అమిగోస్ సంస్థ అనేది ఒకటి వెలిసింది. 2023 సంవత్సరం మార్చి నుంచి ఈ సంస్థ మైనింగ్ యజమానులతో రాయల్టీ వసూలు చేయడం, అంటే ఈ కంకర వీటన్నిటి సంబంధించి, గ్రానైట్ సంబంధించి, గ్రావెల్ సంబంధించి రాయల్టీ వసూలు చేయడం కోసమని అనంతపురం జిల్లాలో వైకాపా ప్రభుత్వము, ముఖ్యంగా ఈ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రోద్బలంతో ఇక్కడ అమిగోస్ అనే ఒక సంస్థ వచ్చింది. ఆత్మకూరు మండలంలో రవీంద్రారెడ్డి అనే ఒక రైతు దగ్గర పట్టాభూమి, ఆయన పట్టాభూమిలో ఉన్న మట్టి గుట్టను తవ్వుతామని, దీనికి సంబంధించి 900 రూపాయలు టిప్పర్కి ఇస్తామని చెప్పి ఆయనను బెదిరించిన పరిస్థితులున్నాయి. అమిగోస్ సంస్థ వల్ల ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి, రాజశేఖర్, ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తులు వచ్చి నాతో లీజ్ తీసుకునేది వాచ్మెన్ సార్. టిప్పర్ 900 ప్రకారము అగ్రిమెంట్ కూడా రాసుకున్నాం.
సరే అని చెప్పి 3 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు అప్పుడు. సరే అని చెప్పకుండా ఒక్కుంటా వాళ్ళు అదిగో ఇదిగో ఇస్తాము, అది పెట్టిస్తాం పెట్టేస్తాం. లాస్ట్కి దాదాపు 500 ట్రిప్పుల కన్నా ఒక్కసారన్నా ఇమ్మని చెప్పినాం సార్. ఇస్తాం లేవయ్యా, నువ్వు ఏంది అట్లా మాట్లాడతావు, ఇస్తాం, నేను ఎక్కడ పోతాం, ఇచ్చినప్పుడు తీసుకో, సమాజ్ చేయొద్దంతా, లేదంటే మీ మీద మళ్ళీ రాయల్టీ వాళ్ళకి 2 కోట్లు ఫైన్ వేపిస్తానని చెప్పి బెదిరించినారు. మళ్ళీ నా పైన మళ్ళీ వాళ్ళని బెదిరించుకుంటే జిల్లాలో కూడా అరాచకాలు చూసుకుంటే కూడా ఆ భయంతో మేము ఇంకా చెప్పలేక ఊరికే చింతగా ఇంట్లో ఉన్నాం సార్. మాకు నైట్ చెప్పేవాళ్ళు కాదు, పొగలే మాత్రం మేము తోలుతున్నామని చెప్తాను. అప్పుడు ఏందో 20-30 ట్రిప్పులు తోలుతారు, అది మాత్రమే మేము టోటల్ చేసుకున్నాము. నైట్ అస్సలు తోలేదే సార్, మాకు చెప్పుకోకుండా దాదాపు 10,000 ట్రిప్పులు తోలింటారు సార్. మీరే చూడండి సార్, మొత్తం అంతా ఇది 8 ఎకరాల 54 సెంట్లు సార్. ఇది దాదాపు మీరే చూడండి, ఎంక్వైరీ చేసుకుని మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. మట్టి తోలుతాడా మీరు ఊరికే చూసుకుంటుండాలి అంతే, మేము డబ్బులు ఇస్తే తీసుకో అంతే, ఎక్కువ మాట్లాడొద్దని దాదాపు 10 సార్లు మమ్మల్ని దండించిన ఉండే సందర్భాలు ఉండే సార్. మళ్ళీ టీడీపీ వచ్చినాక ఇప్పుడు మేము ఎందుకు కేసు పెట్టి మేము మాకు న్యాయం చేయాలి సార్. నిద్ర రాత్రి లేకుండా చేసినారు సార్. మాకు బాబు నా రోజు 10 గంటలకంతా ఇస్తామని ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి రమ్మనక్క ఇస్తాం, ఫీజు పే చేస్తా అంటే కనీసం 12 వరకు మా వాళ్ళు ఛార్జీ కూడా లేకుండా పోయినారు సార్. అక్కడికి ఇస్తామని చెప్పి మోసం చేసి మళ్ళీ ఏం చేస్తారు చేసుకోపోండి అంటున్నారు సార్. ప్రవీణ్ ఫోన్ చేస్తే అసలు ఎవరు మాకు ఫోన్ చేసి అంటున్నాడు సార్ మా డబ్బులు మాకు ఏంటన్నా, మా మట్టిగా దోలింటుంది అంటే మా మట్టి తీసుకుని 2 బండ్లు కొన్నారు సార్. ఇక్కడే కొన్నాం, నేనే పూజ చేస్తాను సార్ బండ్లు కూడా. అంత దౌర్జన్యంగా చేస్తే మేము తట్టుకోలేదు సార్. మాకు న్యాయం చేసి మాకు ఏదో మా సొమ్ము మాకు ఇప్పియండి సార్ అంతే. మిమ్మల్ని అసలు అంటే ఎట్లా బెదిరించినారు? మీ డబ్బులు మీకు ఇవ్వడానికి కూడా ఫోన్ కాల్ చేసినారు సార్ ప్రవీణ్ అన్న అతనికి. సార్ మా బాబుకి ఫీజు కట్టాలన్నా 3.5 లక్షలు కట్టాలంటే నేనేం చేయలేక మీ బాబుకి ఫీజు కడితే నేను చెప్పినానంటే చెప్పేది కదన్నా మా సొమ్ము మాకు ఇప్పుడు లేదు అప్పుడని ఒక 1 ఇయర్ అంతా మా ఆయన పెట్రోల్ వేసుకొని రోజు 300 పెట్రోల్ వేసుకొని టౌన్ పోయి రాత్రి 12 వరకు ఫ్యామిలీ వదిలి అక్కడ ఉండేసి అన్నం లేకుండా ఇంటికి వచ్చినాడు సార్. మా బాబు అన్నాడు సార్ ఫస్ట్ 1 కేసు పెట్టి లోన్ వేపియండి, నాకు డబ్బులు కడతాను, నేను మందు తాగి చనిపోవాలన్నాడు వాడు పెద్దోడు. ఇప్పటికంటే వాడికి భూమి పెట్టినాం, వీళ్ళ గురించి భూమి పెట్టినాం, ప్రవీణ్ ఇస్తే ఇడిపించుకొచ్చుకుందాంలే నేను పెట్టించాను సార్. ఆయన ఇంతవరకు ఫోన్ స్విచ్ ఆఫ్. ఇంకా మా మామకి ఎందుకు చేసినారు ఫోన్ అంటే నువ్వు డబ్బులు లేదని చేసినాం సార్ అంటే మా మామకి ఎందుకు చేసినారక మీరు ఫోన్ మళ్ళీ మమ్మల్ని బెదిరిస్తాడు. టిప్పర్ దొంగతనం కేసు అది అసలు ఏం జరిగింది చెప్పు. టిప్పర్ తీసుకున్నాము, మీరు ఏమైనా చేసుకోమని, టిప్పర్ మాకు అవసరమే లేదు, మీ డబ్బు ఏం లేదు, మీకు ఇష్టం వచ్చింది చేసుకోబండి అన్నారు సార్ వాళ్ళు. అంతే అన్నారు ఈ మాట. ఆ రోజు మాకు టిప్పర్ లేకపోతే ఈరోజు మాకు ఏంది లేదు సార్, న్యాయం జరిగేది అయితే మాకు భగవంతుడు ఉన్న టిప్పర్ దొరికిందంటే ఆ రోజు. అది లేకపోతే వాళ్ళకి అసలు ఈరోజు మమ్మల్ని ఇంకా ఉరివే తోలేదని చెప్తున్నా. అది మేమేదో ఒక కలెక్టర్ దగ్గర పోయి న్యాయం చేయాలంటే నిన్న వాళ్ళు డబ్బులు ఇస్తామని ఫోన్ చేసినారు, డబ్బులు ఇస్తామని ఫోన్ చేసినారు. మాకేం అవసరం లేదు, మేము వేరే రకంగా ఉన్నాం, మేము ఫోన్ చేయలేదు సార్. అసలు మాకు న్యాయం చేయాలి సార్ మీరు. ఓకే, ఇదే వైకాపా ప్రభుత్వంలో రాయల్టీ మైనింగ్ యజమానుల నుంచి రాయల్టీ వసూలు చేయడానికి ఏర్పాటైన సంస్థ ఏదైతే అమిగోస్ ఉందో ఆ సంస్థ పెట్టిన ఇబ్బందులు ఒక్కొక్కరుగా బాధితులు బయటకు వస్తున్నారు. అమిగోస్ సంస్థ మీద కఠిన చర్యలు తీసుకొని మమ్మల్ని కాపాడాలని బాధితులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, అనంతపురం జిల్లా ఆత్మకూరు నుంచి. భారత స్వాతంత్ర సంగ్రామంలో మహోజ్వల శక్తిగా వెలుగొందిన అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులు అర్పించారు. పీడిత వర్గాల ప్రజలను స్వాతంత్ర సంగ్రామానికి సమాయత్తం చేసిన ఆ మహనీయుడి స్ఫూర్తితో పురోగమించాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, కూటమి పార్టీల ఎంపీలతో కలిసి అల్లూరి చిత్రపటానికి అంజలి ఘటించారు. సమాజ స్థాపనకు అల్లూరి సీతారామరాజు చూపిన బాట మనకు ఆదర్శప్రాయమంటూ ఎక్స్లో పోస్టు చేశారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని కాకినాడ జిల్లా తునిలో నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, తుని క్షత్రియ సేవా సమితి, కూటమి నాయకుల ఆధ్వర్యంలో అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తునిలో రాజా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అల్లూరి విద్యను అభ్యసించారని గుర్తు చేసుకున్నారు.
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరులో కొలువైన మహంకాళి అమ్మవారిని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దర్శించుకున్నారు. అమ్మవారికి సారి సమర్పించి పూజలు నిర్వహించారు. లోకేష్ను ఆశీర్వదించిన వేద పండితులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు, చిన్న పటాన్ని అందించారు. దర్శనం తర్వాత మహంకాళి అమ్మవారి నూతన ఆలయ నిర్మాణ పనులను లోకేష్ పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరు గురించి తెలుసుకున్నారు. భక్తుల సౌకర్యం కోసం మెరుగైన రోడ్లు వేయాలని, పార్కింగ్ సౌకర్యం కల్పించాలని, పరిశుభ్రత పక్కాగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఆలయానికి వచ్చిన భక్తులను ఆప్యాయంగా పలకరించి ఫోటోలు దిగారు. గ్రామీణాభివృద్ధి, మురుగునీటి పారుదల, పరిశుభ్రత, రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. రాజమహేంద్రవరం రూరల్ సత్యనారాయణపురంలో తెలుగుదేశం నేత మార్ని వాసుదేవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో బుచ్చయ్య పాల్గొన్నారు. స్వయంగా కొడవలి పట్టుకుని రోడ్ల పక్కనున్న కంప చెట్లు తొలగించారు. ఎంహెచ్ఓ గారు, ఇప్పుడు నేను ఇక్కడ సత్యనారాయణపురంలో ఉన్నా, చిలుకలవాని చెరువు పక్కన. స్వచ్ఛ భారత్లో భాగంగా ఇవాళ గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాన్ని మెరుగుపరిచే విధానం అమలు చేస్తూ ఉన్నాం. 5 సంవత్సరాలుగా గ్రామాలు నిర్వీర్యం అయిపోయినాయి. ఎక్కడ అభివృద్ధి అనేది లేకుండా పోయింది. కాలువల్లో మట్టి తీసేవారు లేడు, చెత్తా చెదారం పెరిగిపోయింది. పంచాయతీలు చెత్త కుప్పలుగా మారిపోయినాయి. పారిశుధ్యం లేకుండా పోయింది. అంటువ్యాధులు ప్రబలిపోతున్నాయి. పంచాయతీ నిధులు మొత్తం కూడా డైవర్ట్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వం. దాని పర్యవసానంగా గ్రామాల్లో కనీసం వీధి లైట్లు వేయాలన్నా, పైప్ లైన్లు మార్చాలన్నా ఏమీ కూడా చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఇవాళ మరలా నూతన ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ ఆలోచన చేసి గ్రామాలన్నింటినీ శుభ్రం చేసే కార్యక్రమం ఇవాళ అమలవుతుంది. డ్రైనేజ్ వ్యవస్థ కోసం అమృత్ పథకంలో గతంలో శాంక్షన్ అని ఈ ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం ఆపేసింది. కేంద్ర ప్రభుత్వ పథకం త్వరలో మళ్ళా దాన్ని కూడా పునరుద్ధరణ చేయించుకొని ఏదైతే మురుగునీటి పారుదలతో పాటు వర్షపు నీరు, అధిక వర్షపు నీరు పోయేదానికి ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు కానీ, అలాగే నాగుల చెరువు బజార్ ఏరియాలో డీలక్స్ సెంటర్లో ఉన్న సమస్య పరిష్కారం కోసం ఒక బృహత్తర ప్రణాళిక చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా గంగా కాలుష్య నివారణ లాగానే గోదావరి కాలుష్య నివారణ పథకం అమలు చేయాలి. ఎంత ఖర్చు అయినా సరే పుష్కరాల నాటికి దీన్ని కంప్లీట్ చేసేదానికి ప్రయత్నాలు చేస్తాం. కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ సహకారాలతో అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టు మురుగునీటి పారుదల వ్యవస్థను ఇంప్రూవ్ చేయటం రాజమండ్రిలో. తాజా అంశాన్ని చూస్తున్నాం. వైకాపా కార్యాలయాల కూల్చివేతల్లో చట్ట నిబంధనలు పాటించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ నడి తెలుసుకుందాం. జయప్రకాష్, చెప్పండి, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై పూర్తి వివరాలేంటి? నాగేష్, ఈ రోజు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో చట్ట నిబంధనలు పాటించాలి కూల్చివేతల్లో అని స్పష్టం చేస్తూ ఆదేశాల్లో పేర్కొంది. మరొక వైపు ప్రజలకు ఇబ్బందిగా ఉండే పరిస్థితుల్లో కూల్చివేతలు ఆలోచన చేయాలని అందులో తెలిపింది. దీంతో పాటు అసలు పిటిషన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల అందరికీ తెలిసిందే తాడేపల్లిలో ఉన్నటువంటి వైకాపా కార్యాలయాన్ని వేయబోయే ముందు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో కూడా స్పష్టంగా ఆదేశాల్లో పేర్కొంది చట్ట నిబంధనల మేరకు కూల్చివేతలు చేయాలి అని ఆదేశాల ప్రకారమే
చట్ట కార్యాలయాన్ని కూల్చేశారు. దాని తరువాత మిగతా దానికి సంబంధించి పిటిషన్లు ఒక్కొక్కటిగా అన్ని జిల్లాల కార్యాలయాలకు సంబంధించి ఒక్కొక్కటిగా పిటిషన్లు దాఖలు చేశారు. అన్ని పిటిషన్లను విచారణ జరిపారు. అందులో ప్రధానంగా జరిపిన వాదనల్లో అతి తక్కువ ధరకి వీళ్ళు వైకాపా కార్యాలయాలకు సంబంధించినటువంటి లీజుని తీసుకోవటం, అదే విధంగా ప్రభుత్వ స్థలాలు ఇరిగేషన్, అదే విధంగా పలు శాఖలకి సంబంధించినటువంటి స్థలాలను తీసుకున్నారనేది తెలిపారు. దాంతో పాటు నిర్ణీత సమయంలో కట్టకపోవటం ఒకటైతే దానికి సంబంధించినటువంటి అసలు అనుమతులు అనేటువంటిది పూర్తిగా తీసుకోకుండానే చాలా చోట్ల నిర్మిస్తున్నారు అనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. మరొక వైపు అటు వైకాపా తరపు నుంచి న్యాయవాదులు మేము నిబంధనల ప్రకారమే స్థలాన్ని తీసుకోవటము, అనంతరము దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ సంబంధించి అప్లికేషన్లు దరఖాస్తులు చేసుకున్నామని, అయితే ఒక నిర్ణీత సమయంలో గనక దానికి సంబంధించినటువంటి ఆదేశాలు రాకపోతే దాన్ని మౌఖికంగా దాన్ని అనుమతించినట్లనే ఉద్దేశంతో కొనసాగిస్తున్నామని, నిర్మాణాలు కొనసాగిస్తున్నామని ఒకవైపు న్యాయవాది కూడా కోర్టుకి తెలిపారు. ఇంకా పెండింగ్ లో ఉన్నాయి, మేము చేసిన దరఖాస్తులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి, అన్నిటికీ దరఖాస్తు చేశామని తెలిపారు. అయితే ఇరువురి వాదనలు పరిగణలోకి తీసుకున్నటువంటి న్యాయస్థానం ఈ రోజు ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది, చట్ట నిబంధనలు మేరకు మాత్రమే దానికి సంబంధించిన కూల్చివేతలు చేయాలనేటువంటిది. మరొక వైపు ప్రతి దశలో అటు వైకాపా తరఫున వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని కూడా పేర్కొంది. రాకేష్, ధన్యవాదాలు జయప్రకాష్. వైకాపా నుంచి తెలుగుదేశంలోకి వలసలు కొనసాగుతున్నాయి. బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ కౌన్సిలర్లు వైకాపాను వీడారు. మొత్తం 11 మంది వైకాపా స్వతంత్ర కౌన్సిలర్లు ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య సమక్షంలో తెదేపాలో చేరారు. మద్దతు ఇచ్చిన వారిని ఎమ్మెల్యే పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వంలో మెరుగైన పాలనను అందించేందుకు తమతో కలిసి ప్రయాణం చేసేందుకు కౌన్సిలర్లు ముందుకు రావడం హర్షణీయమన్నారు. అందరి సహకారంతో పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. బాధుడు ఇదేం కర్మ ద్వారా టౌనంతా కూడా తిరిగి చూశాను. ఆ జరిగినటువంటి అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు, సమస్యలు, ప్రజలు వాళ్ళ యొక్క ఇబ్బందులన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని కౌన్సిలర్స్ గా ప్రస్తుతం ఉన్నారు, వాళ్ళందరూ కూడా పిలుచుకొని మనందరం కలిసి పని చేద్దాం, మీరు నాతో పాటు రండి, మనం వెళ్దామంటే వాళ్ళందరూ కూడా పెద్ద మనసుతో అన్నా నేను మీ వెనకాలే ఉంటాం, మమ్మల్ని అందరూ దృష్టిలో పెట్టుకోండి, ప్రజలకు మేము హామీ ఇచ్చాం, ఈ రోజు ఆ హామీలు నీ ద్వారా నెరవేరుతాయి అంటే ఎందుకంటే మాకు ఏం కావాలని చెప్పేసి ఈ రోజు వాళ్ళు మద్దతు ఇవ్వడానికి వచ్చారు. నేను కూడా వాళ్ళకి అదే పద్ధతిలో స్వాగతం పలికాను. ఎక్కడ కూడా ఏ వార్డును కూడా వదిలిపెట్టేటువంటి అవసరం లేకుండా వాళ్ళు కూడా నాతో పాటు కలిసి పనిచేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మంచి డెవలప్మెంట్ చేయడానికి ఆస్కారం ఉంది. డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ గమనించాను నేను. అలాగే ఒక ఇంట్లో 2-3 కుటుంబాలు ఉన్నారని గమనించాను. పెన్షన్ లేనటువంటి వాళ్ళని చూశాను, రేషన్ కార్డ్స్ కూడా లేనటువంటి వాళ్ళని చూశాను. అన్నిటిని కూడా వీళ్ళందరినీ కలుపుకొని ఈ రోజు ఏ రకంగా వాళ్ళు నాకు మద్దతు ఇస్తున్నారో అదే పద్ధతిలో ఇంకా వాళ్ళకి వాళ్ళ వార్డుల్లో వాళ్ళకి సంబంధించినటువంటి కేటర్కి చెప్పుకోవాలి. ఇంకా కొంతమంది రావాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరినీ కలుపుకొని ఒక రోజు మంచి మీటింగ్ పెట్టి మున్సిపాలిటీలో ఏ రకంగా అభివృద్ధి చేయాలన్నది అందరం కలిసి సమిష్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చినటువంటి అవకాశాలని ఖచ్చితంగా మేమందరం కలిసి ఉపయోగించుకుంటాం. ఆయన సారథ్యంలో చేరాలని డెవలప్మెంట్ చేస్తాం. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మించిన వసతి గృహాల నిర్వహణను గత వైకాపా ప్రభుత్వం గాలికి వదిలేసిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. కనీస సౌకర్యాలు లేక వసతి గృహాలు శిథిలావస్థకు చేరుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని ప్రభుత్వ బదిలీల వసతి గృహం, కళాశాలను జిల్లా కలెక్టర్ ఆన్సారియా, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో కలిసి పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. డ్రైనేజ్ సిస్టమ్ కనెక్ట్ చేయమని, తర్వాత వాటర్ సరిపోయినంత లేకపోతే ఇంకో సంపు కట్ నిర్మాణం చేసి సఫిషియెంట్ వాటర్ ఇవ్వమని అడిగారు. పిల్లలు ఉప్పు నీళ్ళు వస్తున్నాయి, అన్నిటికీ ఇబ్బందులు పడుతున్నామని చెప్పినందువల్ల టాయిలెట్స్ లోపల ఇంటర్నల్గా ఏమన్నా మార్పుల కోసం కలెక్టర్ గారు నేను ఏదో విధంగా సిఎస్ఆర్ గ్రాంట్ అయినా తీసుకొని డెవలప్మెంట్ చేస్తామన్నారు. రెండోది ఈ ఇక్కడ కూడా ప్రెమిసెస్ల లైట్లు కూడా ఏర్పాటు చేయించాలి. ఆడపిల్లల హాస్టల్లో చుట్టుపక్కల లైట్లు అనేది ఉంటే ఎవరైనా ఆగంతుకులు వచ్చినా కానీ ఇన్సైడ్ లోపల నుంచి వాళ్ళకి కనిపించే విధంగా ఆ లైటింగ్ చేయాలి. డీడీ గారిని ఒకసారి నైట్ టైం విజిట్ చేసి మార్పులు చేర్పులు చూసి డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చినట్టయితే ఎమ్మెల్యే గారితో సంప్రదించి మున్సిపల్ కమిషనర్ ఇంజనీర్లతో కూడా
ఫాలోఅప్ చేసి కావాల్సినటువంటి వసతులు ఏర్పాటు చేయడం తీయాలని చెప్పి రేపు డిఎస్సి కూడా అయిపోతున్నాం. ఏ రోజైతే మేము ఎన్నికల్లో చెప్పినట్లుగా ఆ డిఎస్సి కూడా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి జిల్లా స్థాయిలో ఉచితంగా శిక్షణ కూడా మేము ఇవ్వబోతా ఉన్నాం. అదివరకు రెంటల్ బిల్డింగ్స్లో ఉండేవాళ్ళు. తర్వాత ఈ 5 ఇయర్స్లో ఆ బిల్డింగ్ మేము ఉన్నప్పుడే దాదాపు పూర్తి చేసాం. తర్వాత ఓపెన్ చేశారే కానీ మినిమం ఫెసిలిటీస్ వీళ్ళు ఇంకా కూడా చేయలేకపోతూ ఉన్నారు. ఇక్కడ ఉండే పరిస్థితులు చూస్తే ఫుడ్ టోటలీ బాగలేదు. మెయింటెనెన్స్ కూడా బాత్రూమ్స్ కానీ ఇవన్నీ కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అల్లూరు జిల్లా పాడేరు ఘాట్ రోడ్డు వద్ద లారీ బోల్తా పడి భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. యేసుప్రభు కార్నర్ సమీపంలో దాదాపు గంటన్నర పాటు ట్రాఫిక్ స్తంభించింది. సుమారు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. తిరుమలలో 2 భారీ సర్పాలు హల్చల్ చేశాయి. సుమారు 6 అడుగులకు పైగా పొడవు ఉన్న 2 పాములు స్థానిక హెచ్పీసీ విద్యుత్ కేంద్రం వద్ద తిష్టవేశాయి. పాములను చూసిన జనం భయభ్రాంతులకు గురై పరుగులు పెట్టారు. వెంటనే స్నేక్ క్యాచర్కు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ పాములను చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం ఘాట్ రోడ్లోని అవ్వాచారి కోనలో వదిలేశారు. ఓకే మొత్తం జనాన్ని మొత్తం తీస్తూ జనాభాను కూడా తీసుకో. విజయవాడ నగర శివారులోని కృష్ణానది కరకట్టపై బస్తాల కొద్దీ కాలుష్య నియంత్రణ మండలి రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థలకు చెందిన దస్తాలను తగలబెట్టిన ఉదంతంపై పూర్తిస్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. రాత్రివేళ రహస్యంగా ప్రభుత్వ వాహనంలో వచ్చి కరకట్టపై చెత్తా చెదారాలు పారబోసిన ప్రాంతంలో బస్తాలను దించి తగలబెట్టడాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. కాగితాలతో పాటు హార్డ్ డిస్కులు, గుర్తింపు కార్డులు కూడా ఉండడాన్ని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. విజయవాడ అవనిగడ్డ కరకట్టపై నిన్న రాత్రి దస్తరాలను తగలబెట్టడం కలకలం రేపుతోంది. కారులో తీసుకెళ్లి రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రణాళిక శాఖల దస్తరాలు కాల్చారు. ఇందులో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థకు చెందిన ఫైళ్లు కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దస్తరాలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి మాజీ చైర్మన్ సమీర్ శర్మ చిత్రాలు ఉండడంతో పాటు సీఎంఓ లేఖలు ఉన్నాయి. డాక్యుమెంట్లపై సమీర్ శర్మ పేరు ఉంది. స్థానికుల సమాచారం మేరకు కాలిపోయిన దస్తరాలను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పరిశీలించారు. సమీర్ శర్మ సూచనలతో దస్తరాలు తీసుకొచ్చి తగలబెట్టినట్లు ఇన్నోవా డ్రైవరు నాగరాజు తెలిపారు. నాగరాజు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లో చేస్తున్నాడు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంటారు? కాగితాలు ఎవరు ఇచ్చారు? పొల్యూషన్ బోర్డు చైర్మన్ గా మా సార్ ఉంటాడు. ఎవరైనా సమీర్ శర్మ రిజైన్ అయిపోయిన తర్వాత ఆయన పంపించేశారు. ఎవరు రిజైన్ అయిపోయింది? సమీర్ శర్మ సార్ రిజైన్ చేశారు. ఫైళ్ల దహనం గురించి తెలియగానే కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ, ఎస్పీ నయీం ఆస్మి ఘటనా స్థలానికి వచ్చారు. పోలీసు పికెట్ను ఏర్పాటు చేశారు. కాగితాలు చాలా వరకు గుర్తుపట్టలేని రీతిలో కాలిపోయాయి. తెదేపా శ్రేణులు అప్రమత్తం కావడంతో మరికొన్ని ఫైళ్లను వేరే ప్రాంతాల్లో పడవేసి ఉంటారని అనుమానిస్తున్నారు. హార్డ్ డిస్కులతో పాటు VHS క్యాసెట్ కూడా మంటల్లో దగ్ధమయ్యాయి. మంత్రిగా పెద్దిరెడ్డి హయాంలో 2022, 2023 సంవత్సరాలలో చేసిన ఒప్పందాలు, అనుమతుల పత్రాలు దగ్ధం చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దిరెడ్డి అనుచరులతో పాటు OSDలుగా పనిచేసిన అధికారుల ఆదేశాలతోనే డ్రైవర్ నాగరాజు ఈ పని చేసినట్లు ప్రాథమికంగా అధికారులు ఓ నిర్ధారణకు వచ్చారు. సీఎంఓలో పనిచేసిన ముత్యాలరాజు వద్ద OSD సాయి గంగాధర్, కాలుష్య నియంత్రణ మండలి మాజీ చైర్మన్ సమీర్ శర్మ వద్ద OSDగా చేసిన రామారావు, సెక్షన్ హెడ్ శ్రీనివాస్ పాత్రలపై అధికారులు విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై శాఖాపరంగా అంతర్గత విచారణ జరుగుతోంది. ఈ ఘటనలో భాగస్వాములు అయిన వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.
మరి దాని మీద ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయినారో దాని మీద కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది గత ప్రభుత్వంలో మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం, అంతా అస్తవ్యస్తం చేశారు. ఇవాళ ఈ కప్పిపుచ్చుకోవడానికి రకరకాల ఎత్తుగలు చేస్తున్నారు. ఇందులో అధికారులు కూడా ఇన్వాల్వ్ అయినారు కొంతమంది, అది కూడా తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా అందరూ కూడా దీంట్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరు కూడా వదిలే సమస్య లేదు. ఇప్పుడు మనం చూసిన దాని ప్రకారం అక్కడ పొల్యూషన్ కంట్రోల్ PCBకి సంబంధించినవి ఉన్నాయి, ఇంకా ఏమేమి ఉన్నాయి, ఎక్కడ జరుగుతున్నాయి అంటే కూడా ఆల్రెడీ ఇంతకుముందు కూడా మొత్తం ఆఫీస్ సీజ్ చేశారు. 2 రోజుల క్రితం ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఆ ఆఫీస్లో టోటల్ అంతా కూడా ఆల్రెడీ అధికారులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇవేంటనేది కూడా ఒకసారి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. గతం నుంచి వార్తలు వస్తున్నాయి, ఏదైతే వైసీపీ ప్రభుత్వం పోయిన దగ్గర నుంచి కూడా వీళ్ళు దసరాలన్నీ కూడా ఫైల్స్ అన్నీ ఆగం చేస్తున్నారు, తగలబెడుతున్నారని. మనకైతే మరి అదంతా పెద్దిరెడ్డి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, CMO ఆఫీసు, OSD ఇవన్నీ ID కార్డులు కానీ మినిస్టర్కి సంబంధించిన ఫైల్స్ కానీ ఇవన్నీ కూడా కనిపించడం జరిగింది. అధికారులు పూర్తి ఎంక్వైరీ చేసి సమాచారాన్ని ప్రభుత్వానికి అందజేస్తారు. గంజాయి నియంత్రణపై మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో సమావేశమైంది. గంజాయి వినియోగాన్ని కట్టడి చేయడం, సరఫరాను పూర్తిగా నియంత్రించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తోంది. 100 రోజుల్లో గంజాయిని అదుపు చేయడంపై మంత్రివర్గ ఉపసంఘం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయనుంది. గంజాయి సహా ఇతర మత్తు పదార్థాలను కట్టడి చేస్తామన్న ఎన్నికల హామీ మేరకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో మంత్రులు అనిత, లోకేష్, సంధ్యారాణి, సత్యకుమార్ పాల్గొన్నారు. హోంశాఖ, వైద్యారోగ్య శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.